అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్‌కి స్వాగతం. ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కాకపోతే ఏంటంటే పాపం 22 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు బాబు. అలాంటి వ్యక్తి శ్రీరాములు గారు వాళ్ళ అబ్బాయి మొదటి కుమారుడు శ్రావణ్ కుమార్. పాపం చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి చేతికి అందొచ్చిన వ్యక్తి చిన్న బాబు తండ్రి ముందర కొడుకు చనిపోతుంటే చాలా బాధాకరంగా ఉంటది. ఆ బాధని ఎవరు కూడా తీర్చలేని లోటనమాట. కాకపోతే ఏంటంటే అయినా సరే ఇది మూడో సంవత్సరం అయింది బాబు చనిపోయి. వాళ్ళు మన విజన్ అండ్ ఫౌండేషన్ గురించి తెలుసుకొని మన ఫౌండేషన్‌లో మన పెద్దవాళ్ళకి, అలాగే మన పిల్లలకి అందరికీ భోజనం పెడితే వాళ్ళ ఫ్యామిలీ అందరూ బావుంటారు. అలాగే వాళ్ళ బాబు ఆత్మ శాంతించదని చెప్పేసి భావించి మన ఫౌండేషన్ ఒక దేవాలయంగా వాళ్ళు భావించడం జరిగింది. సార్ మీరు మనశ్శాంతిగా ఉండాలి. అలాగే బాబుది ఆత్మ శాంతించాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ఉన్నాం. చనిపోయిన వాళ్ళు భగవంతుడితో సమానం, చిన్నవాళ్ళైనా కూడా. అలాంటిది మీ అబ్బాయి బ్లెస్సింగ్స్ మీ కుటుంబాన్ని మొత్తానికి అందరికీ ఉంటది. అలాగే మీ పిల్లలు కూడా ఉంటది అని చెప్పేసి మన విజన్ అండ్ ఫౌండేషన్ తరపున మీరు మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటన్నది మన వైకుంఠం గారు చెప్తారా? కాలం చేసిన వారి పేరు కీర్తిశేషులు శ్రవణ్ కుమార్ గారు. బాబు వాళ్ళ తాతయ్య గారి పేరు ఎల్లయ్య గారు. నానమ్మ గారి పేరు లక్ష్మి గారు. బాబు వాళ్ళ తాతయ్య గారి పేరు పాలకుర్తి మల్లయ్య గారు. అమ్మమ్మ గారి పేరు ఎల్లమ్మ గారు. బాబు వాళ్ళ నాన్నగారి పేరు సుల్తాన్ శ్రీరాములు గారు. అమ్మగారి పేరు సుజాత గారు. బాబు వాళ్ళ తమ్ముడు గారి పేరు రాకేష్ గారు. బాబు వాళ్ళది తప్పాడి గోత్రము. నాన్న, ఎందుకంటే నీ ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుతూ ఉన్నాం. అలాగే నీ బ్లెస్సింగ్స్ కూడా మీ ఫ్యామిలీకి ఉండాలి. మీ నాన్నగారికి కానీ మీ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా. ఎందుకంటే నువ్వు చనిపోయిన వ్యక్తి దేవునితో సమానం నువ్వు. అందువల్ల మీ నాన్నగారికి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అలాగే మన విజన్ ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఇది తీరని లోటు. ఎందుకంటే మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది ఎంత బాధ ఉంటుందో. అది నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాగే మన విజన్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని చెప్పేసి మీరు బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని చూసి ఇలాగే కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా.
దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయినదయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా. రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవి కది నబడకుంటదిరా. सांबार अच्छा है, सांबार सांबार अच्छा है, सांबार अच्छा है ना।